పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్. ఆర్థికంగా వెనుకబడిన వారికి సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన సమీప అనే యువతి చదువు బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు బాబు మోహన్. కూలి పనులు చేస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేశానని, ట్రస్ట్ సహకారంతో ఎంటెక్ చదివి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది విద్యార్థిని సమీప. చిన్నప్పటి నుండి చేసిన పనుల్ని రిటైర్మెంట్ టైంలో కూడా బ్రహ్మాండంగా చేయాలని అనుకున్నాను. దీని ద్వారా విద్య, వైద్యం, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయుత, ఈ 3 కార్యక్రమాలు మెయిన్ గా పెట్టుకొని ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు మన అసెంబ్లీ సెషన్స్ లో కూడా చూశాను, ఫీజు రీఎంబర్స్మెంట్ రాక, ఫీజులు గవర్నమెంట్ గట్టగా ఇంట్లో తాహత లేక మంచిగా చదువుకునే వాళ్ళుగా కూడా ఆగిపోయి, పెద్ద చదువుల వరకు వచ్చి కూడా ఆగిపోయి, ఇంజనీర్ల వరకు వచ్చి కూడా ఆగిపోయి, మాస్టర్ డిగ్రీలు చేస్తూ కూడా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పల్లెటూర్లలో పోయి మనం అడిగితే, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, ఏం బాబు ఏం చేస్తున్నావు? 10th పోయింది సార్. నువ్వేం చేస్తున్నావు బాబు? ఇంటర్ పోయింది సార్ అంటుంటారు. పాపం పోయిందంటే ఎడిపోయింది అది. ఏం లేదు, డబ్బులు లేక. ఎందుకు 10th ఆపేసినావు అని అంటే, డబ్బులు లేక సార్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను రెసిడెన్షియల్ హాస్టల్స్, నాకు ప్రతి మండలంలో ఒక రెసిడెన్షియల్ హాస్టల్, బీసీలకు హాస్టల్, ఎస్సీలకు హాస్టల్, గర్ల్స్ హాస్టల్ 10 మండలాల్లో పెట్టి కొట్లాడి ముఖ్యమంత్రులు తెచ్చి పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన, జూనియర్ కాలేజీలు పెట్టిన, కాలేజీలు పెట్టిన, పాలిటెక్నికల్ కాలేజీలు పెట్టిన నా కాన్ఫరెన్స్ లో